ప్రెజెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా పోయింది. మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీని ఎంచుకొని పాన్ ఇండియా రేంజ్లో మూవీస్ను రిలీజ్ చేస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సౌత్ ఇండియాలో తెలుగు కన్నడ ఇండస్ట్రీలు పాన్ ఇండియా లెవెల్లో హిట్స్ అవలీలగా కొట్టేస్తున్నారు. దీంతో కోలీవుడ్ కూడా పాన్ ఇండియా రేంజ్లో మూవీస్ చేస్తోంది. కానీ మార్కెట్ క్యాచ్ చేసుకోవటంలో బోల్తా పడుతున్నాయట. ఇంతకీ ఈ విషయంలో కోలీవుడ్ ఎందుకు వెనుకబడుతోంది? రీసెంట్గా కోలీవుడ్ నుంచి రిలీజ్ అయిన 2 సినిమాలు ఢీలా పడటంతో కోలీవుడ్లో జరుగుతున్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ నుండి బాహుబలి, ట్రిపుల్ ఆర్, కార్తికేయ 2, పుష్ప లాంటి మూవీస్ ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్లో సంచలనం సృష్టించాయి. అలాగే అటు కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా కేజీఎఫ్, కాంతార వంటి మూవీలు కూడా పాన్ ఇండియా రేంజ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. అలా టాలీవుడ్, శాండిల్వుడ్ పాన్ ఇండియా మార్కెట్ను ఫోకస్ చేశాయి. అయితే ఈ 2 ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోల మూవీలు రిలీజ్ అవుతున్నాయంటే అది పాన్ ఇండియా మూవీనేనా అని మూవీ లవర్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల మూవీలపై పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రజెంట్ ఈ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా కంటెంట్ ఉన్న మూవీస్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో పుష్ప 2, గేమ్ చేంజర్ మూవీలు కూడా పాన్ ఇండియా రేంజ్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీలపై నేషనల్ వైడ్గా భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా మూవీస్ విషయంలో కోలీవుడ్ ఎందుకో వెనకబడుతోంది. మరి వాళ్ల పాన్ ఇండియా ప్రయత్నాలు ఎందుకు బెడిసికొడుతున్నాయి? రీసెంట్గా విక్రమ్ యాక్ట్ చేసిన తంగ్లాన్ మూవీ, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేసిన కంగువా మూవీస్ ఎందుకు పాన్ ఇండియా మార్కెట్లో ఫెయిల్ అయ్యాయి అనేటువంటి దానికి ఆ మూవీ మేకర్స్కి అంతు చిక్కని ప్రశ్నగా మారిందట. మరోవైపు తంగ్లాన్ మూవీ స్టోరీ ఈనాటి ఆనాటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి కథ. డైరెక్టర్ రంజిత్ ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో వివరాలు తెలుసుకుని వందల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉండేవారు అనేటువంటి ఓ ఇమాజినేషన్లోకి వెళ్ళి తంగ్లాన్ మూవీని తెరకెక్కించాడు. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన తంగ్లాన్ మూవీ సౌత్ ఇండియా ఆడియన్స్లో మంచి ఆదరణ వచ్చింది. అలాగే తెలుగు ఆడియన్స్కి నచ్చింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం వర్కౌట్ కాలేదు. ఈ తంగ్లాన్ మూవీ స్టోరీ కానీ క్యారెక్టర్స్ కానీ ఏవి నేషనల్ వైడ్ ఆడియన్స్కు కనెక్ట్ అవ్వలేదు. ఇక అదే తరహాలో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన మరో మూవీ సూర్య యాక్ట్ చేసినటువంటి కంగువా. ఈ మూవీ కోసం డైరెక్టర్ శివ ఎంతో రీసెర్చ్ చేశాడు. కంగువా మూవీ స్టోరీ రాయడం కోసమే చాలా టైం కూడా తీసుకున్నాడు. ఈ మూవీ వందల సంవత్సరాల నాటి స్టోరీనే హాలీవుడ్ స్టైల్లో తీసే ప్రయత్నం చేశాడు. కమర్షియల్గా హిట్ కాలేదని క్రిటిక్స్ అంటున్నారు. కంగువా మూవీ కోసం హీరో సూర్య కూడా నార్త్లో గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. అలాంటి నార్త్ స్టేట్స్లో అయితే కనీస ఆదరణ కూడా దక్కకపోవడం ఆశ్చర్యకరం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన కంగువా మూవీ మేకింగ్ ఓవర్లో కంగువా మూవీ చాలా రిచ్గా కూడా ఉంటుంది. అందుకే బాహుబలి రేంజ్లో పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతుందని సూర్య అండ్ టీం గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అంత వర్కౌట్ కాలేదని టాక్ వినిపిస్తోంది. అలాగే ఒకప్పటిలా రోబో 2.0, లింగా వంటి సినిమాల్లాగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మూవీలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన కాన్సెప్టుల విషయంలో రొటీన్గా ఉండడంతో ఆడియన్స్కు కనెక్ట్ అవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఫలితాలన్నీ ఇంపాక్ట్ చూపడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు బాగానే జరుగుతున్నాయట. దీంతో కోలీవుడ్ వర్గాలు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ని ఎలా చేజిక్కించుకోవాలనే దానిపై ఫోకస్ చేస్తున్నారట. చూడాలి మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి టార్గెట్ రీచ్ అవుతాయనేది.